అద్దంకి అసెంబ్లీ నుంచి కూడా కృష్ణ చైతన్య పోటీలో దిగుతారని అందరూ ఆశపడ్డ వేళ లాస్ట్ మినిట్లో వైవి సుబ్బారెడ్డి జలక్కివ్వడంతో కూడా గరటి ఫ్యామిలీకి పొలిటికల్గా కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ఆయన యూటర్న్ రాజకీయాలు తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ తోటి కూడా ఆయన 2024 ఎన్నికల్లో కలిసి పనిచేయటం కూడా రవికుమార్ గారికి ప్లస్ అని చెప్పాలి. తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా, పరిణామాల దృష్ట్యా కూడా ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తారని కొంతమంది ఆశపడ్డా కూడా అది కార్యరూపం దాల్చలే. అయితే అద్దంకిలో కూడా గరటయ్య ఫ్యామిలీతో సఖ్యతగా ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా గరటయ్య గారికి ఒక మంచి నామినేటెడ్ పదవి వస్తుందని కూడా ఆశ పడిన వేళ అది కార్యరూపం దాల్చకపోవడంతో కొంత డేలా పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. రేపు కేటాయించబోయేటువంటి నామినేటెడ్ పదవుల్లో కూడా సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి గరటయ్య కానీ, గరటయ్య వాళ్ళ అబ్బాయి కృష్ణ చైతన్య కానీ ప్రాధాన్యత కానీ కల్పిస్తే రాబోయే రోజుల్లో కూడా కొంత మనకి అద్దంకి కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే పంగులూరు మండలంలో కూడా గరటయ్య గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అదంతా కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా టీడీపీ అధిష్టానం కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని కూడా ఆసక్తిగా అయితే నామినేటెడ్ పదవుల వైపు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ల వైపు కూడా ప్రజలందరూ ఆసక్తి చూపిస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. మరి అపర చాణక్యుడికి రాబోయే రోజుల్లో కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. అద్దంకి కాన్స్టిట్యున్సీలో గతంలోనే 4 సార్లు గెలిచినటువంటి మహానేతగా కూడా గరటయ్య గారిని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన 1983, 85, అదేవిధంగా 94, 99 దశకంలోనే ఆయన అద్దంకి రాజకీయాలను శాసించినటువంటి గొప్ప నాయకుడిగా కూడా బాచిన చెంచు గరటయ్య గారిని చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటి నాయకుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన సేవలు తెలుగుదేశం పార్టీ పొందకపోవటం కూడా ఓ అడుగు వెనక్కి వేసిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.